వెల్కమ్ టు అనంత టీవీ. పిల్లలు మాట వినకపోవటం అనే విషయంలో మేము సిరీస్ చేస్తున్నాం. మీరు మా అనంత టీవీ తెలుగులో ఆ వీడియోస్ చూడొచ్చు. ఈ ఎపిసోడ్ లో సౌమ్య గారు పేరెంట్స్ కి ఏమి సూచనలు చెప్తున్నారో సౌమ్య గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సౌమ్య గారు. హాయ్ స్వీయ, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీ నవ్వెందుకండి అంత బాగుంటుంది? థ్యాంక్ యూ. ఎన్ని టెన్షన్స్ తో వస్తాను, మీ నవ్వు చూస్తే అలా పోతుంది అంతే నా టెన్షన్ అంతా. ఏం మంత్రం వేస్తారో నాకైతే ఏం అర్థం కాదు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఏం చెప్పబోతున్నారు ఈ రోజు మా పేరెంట్స్ కి, మా పిల్లలకి ఏం సూచనలు చెప్పబోతున్నారు? ఈ రోజు ఇప్పుడు నువ్వు నవ్వు గురించి చెప్పావు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఎలా ఉంటాము అనే దాని గురించి. బట్ బేసిక్గా కోపం అనేది అన్నిటికీ మూలం. దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటాం అనమాట. అవును. అయితే కోపంలో దాని నేచర్ ఏంటి అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అయ్యో తప్పకుండా. నాకైతే ఇది చాలా ఇంపార్టెంట్ మాట. నాకున్నదే కోపం. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అందరికన్నా ముందు నేనే తెలుసుకుంటున్నాను కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చెప్పేసేయండి త్వరగా. అయితే కోపం అంటే ఏంటో నువ్వే చెప్పు. మనం ఏదైనా కోరుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ వాళ్ళు దానికి రీచ్ అవ్వనప్పుడు, అండ్ వాళ్ళ యాటిట్యూడ్ మనకి యాక్సెప్ట్ అవ్వనప్పుడు, ఏదైనా ఎదుటి వాళ్ళకి సంబంధించి కోపం. రెండోది సెల్ఫ్ మీద కూడా ఉంటుంది. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వనప్పుడు కూడా మనకు కోపం వస్తుంది. మూడోది సిచ్యువేషన్ మీద, అంటే మనం ఏదైనా ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి అనుకున్న సిచ్యువేషన్ ఆ విధంగా వెళ్ళినప్పుడు కూడా మనకి కోపం వస్తుంది. అవును. ఈ విధంగా ప్రతిసారి కోపం అనేది మన మీదే డిపెండ్ అయి ఉండదు. ఇందాక చూసినట్టు ఎదుటి వాళ్ళ మీద కూడా సిచ్యువేషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అప్పుడు కోపం రావడం అనేది సహజం. సో దానికి మనం గిల్ట్ ఫీల్లో ఉండకూడదు. అరే నాకు కోపం వచ్చేసింది, నేను అరిసేసాను, నేను తిట్టేశాను, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను అని కూడా చాలా మంది గిల్టీ ఫీలింగ్లో ఉంటారు. కోపానికి గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు, కానీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది ఎలా చెప్పండి త్వరగా. ఇప్పుడు కోపం అంటే ఏంటి? ఒక అన్ప్లెజెంట్ ఇమోషన్ తీసుకుందాం. అంటే పిల్లవాడు ఏదన్నా అబద్ధం చెప్పాడు, అప్పుడు మనకు కోపం వస్తుంది. అంటే మనకు అది యాక్సెప్ట్ అవ్వాలి, డిసప్రూవ్ అవుతుంది. సో మనకి కోపం అనేది వస్తుంది. కానీ మనం కోపానికి అగ్రెషన్కి ఉన్న డిఫరెన్స్ ఇవాళ తెలుసుకుందాం. చాలామంది కోపానికి అగ్రెషన్కి డిఫరెన్స్ తెలియక రెండు ఒకటే అని బిహేవ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు కోపం అంటే ఏంటి? ఒక అన్ప్లెజెంట్ ఇమోషన్. అది అగ్రెషన్ అంటే రాంగ్ బిహేవియర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిల్లవాడు అబద్ధం చెప్పాడు అనేది తెలిసింది. సో కోపం ఉన్నప్పుడు ఏంటి? మనం ఫీల్ అవుతాం, ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది మనకి. అదేంటి అలా చెప్పాడు అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అగ్రెషన్తో ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు దాన్ని బిహేవియర్ ఫామ్లోకి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. అది ఎలా ఉంటుంది? వాళ్ళని కొడతారు లేదా అబ్యూస్ చేస్తారు బ్యాడ్ లాంగ్వేజ్లో. కొంతమందిని ఇలా కూడా చూశాను, వాళ్ళు పిల్లల మీద ఏదైనా వస్తువులు కూడా ఇసిరేస్తూ ఉంటారు. అంటే ఆ కోపం ఆ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసేస్తారనమాట. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ వైలెంట్ కూడా ఉంటుంది, డిస్ట్రక్టివ్గా కూడా ఉంటుంది, హాస్టైల్ ఉంటుంది. సో ఇవన్నీ అంటే విధ్వంసాత్మకంగా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కదా సౌమ్య గారు. ఏదైనా పెద్ద అబద్ధం చెప్పినప్పుడు ఇంకా అలాగే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో దాన్ని హ్యాండిల్ చేసే ఒక విధానం ఉంది. కోపం ఉంది కదా అని చెప్పి ఎలా అయినా బిహేవ్ చేసేయచ్చు అనేది చేయకూడదు. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, పిల్లల ఒక మానసిక స్థితి ఉంది కదా, దానిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటే అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఇమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ద చైల్డ్. సో మనం చాలా అలర్ట్ ఉండాలి. మన బిహేవియర్ కోపం వచ్చినప్పుడు అగ్రెసివ్ ఉందా? బికాజ్ ఇట్స్ నాట్ నెసెసరీ మనం ప్రతిసారి కోపం వచ్చినప్పుడల్లా దాని యొక్క ఎక్స్ప్రెషన్ అగ్రెషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి అని. వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో మన యాంగర్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, బట్ ఇన్ అ వెరీ ఫర్టైల్ వే. అంటే బ్యూటిఫుల్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. అదే ఎలా అండి? అసర్టివ్ ఫామ్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఒక దృఢమైన పద్ధతిలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మన యాంగర్ని అగ్రెషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అసర్టివ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుంది అనే డిఫరెన్స్ ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం. సిబ్లింగ్స్ కొట్టుకుంటారు. ఎవరైతే కొట్టుంటాడో మనం వెళ్ళి ఆ యాంగర్ని ఏ ఫామ్లో చూపిస్తున్నాం? అగ్రెషన్ ఫామ్లో చూపించినప్పుడు మనం కూడా వెళ్ళి అతన్ని కొట్టాం. అప్పుడు ఏమైంది? మనం అతని రైట్స్ని వైలేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఏదైతే మనం నేర్పించాలనుకున్నాం అక్కడ మిస్గైడ్ అయింది.
సో అసర్టివ్ ఫామ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. అసర్టివ్ ఫామ్లో యాంగర్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది మనకి అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇవాళ మనం యాంగర్, దాని నేచర్, దాన్ని హ్యాండిల్ చేసే విధానము తెలుసుకుందాం. తప్పకుండా. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ యాంగర్ది అంటే కోపం ఉంది ఒక నేచర్, ప్రకృతిని ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకుందాం. ఈ బేసిక్గా మన డే టు డే లైఫ్లో ప్రతిరోజు జరిగే సిచ్యువేషన్సే తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ థింగ్ మన యాంగర్ది డైరెక్షన్ ఉంది కదా, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అయ్యో ఎలా? దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, రిఫ్లెక్షన్ అండ్ డిఫ్లెక్షన్ అని అంటారు. రిఫ్లెక్షన్ అంటే అర్థమవుతుంది, మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మన రూపమే మనకు కనిపిస్తుంది. అంటే ఎవరితో మనకి కోపంగా ఉందో వాళ్ళతోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఇప్పుడు హస్బెండ్తో గొడవ పడుతున్నాం, ఆ గొడవ, ఆ కోపం అంతా అక్కడే జరుగుతుంది, ఆ ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది, థర్డ్ పర్సన్ మీద ఎక్కడా లేదు. రిఫ్లెక్షన్లో థర్డ్ పర్సన్ మీద చూపిస్తాం. అంటే హస్బెండ్ మీద ఉన్న కోపాన్ని, లేదా ఇన్లాస్ మీద ఉన్న కోపాన్ని, లేదా ఇంకా బయట జరిగిన ఏదన్నా కాన్ఫ్రంటేషన్లో ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపిస్తాం. సో దీన్ని డిఫ్లెక్షన్ మెథడ్ అంటారు. అంటే మన యాంగర్ది డైరెక్షన్ ఉంది కదా, దాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలి. దాంతో ఏమవుతుంది, పిల్లలు అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, దే బికమ్ ద విక్టిమ్స్ కదా. మన కోపానికి, వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. మన యాంగర్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి ఏ డైరెక్షన్లో ఉంది అని. ఆల్వేస్ రిఫ్లెక్షన్ మెథడ్ రైట్. ఎవరితో అయితే మనం కోపంగా ఉన్నామో వాళ్ళతోనే మాట్లాడి అది రిజాల్వ్ చేసుకునే స్టేజ్లో మనం ఉండాలి. అప్పుడు బేబీ మీద కోపం వస్తే హస్బెండ్ మీదకి వెళ్దు, హస్బెండ్ మీద కోపం వస్తే బేబీ మీదకి రాదు. ఎవరి మీద కోపం వస్తే వాళ్ళే బలవుతారు తప్ప ఎవరి వల్ల హాని ఉండదు అంట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ యాంగర్ ఇంకొక నేచర్ ఎలా ఉంటుంది అంటే దాని లొకేషన్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. లొకేషన్స్ కూడా ఉంటాయా దీనికి? కోపానికి కూడా లొకేషన్ ఉంటుంది, అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందికి టెండెన్సీ ఉంటుంది, వాళ్ళకి ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఇమోషన్స్ని, కోపాన్ని అంతా కూడా వాళ్ళు లోపల పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళకు వచ్చినటువంటి కోపాన్ని వెంటనే ఎక్స్ప్రెస్ చేసేస్తారు, ఎక్స్టర్నలైజ్ చేస్తారనమాట. సో మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఏ కైండ్ ఆఫ్ కోపం మనకి హెల్ప్ అవుతుంది. అంటే ఇంటర్నల్గా పెట్టుకున్నప్పుడు అది మనకి హెల్ప్ అవుతుందా, లేదా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసిన తర్వాత హెల్ప్ అవుతుందా. చాలామంది ఎక్స్ప్రెస్ చేసేస్తే బాగుంటుంది అంటారు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పరిస్థితిని బట్టి, ఎవరి మీద అయితే మనం కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామో వాళ్ళు రిసీవింగ్ స్టేట్లో ఉన్నారా లేదా. సో ఈ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కోపాన్ని మనం ఎలా చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. యాంగర్ది ఇంకొక నేచర్ తెలుసుకుందాం, మొడాలిటీ ఆఫ్ యాంగర్. అంటే మన కోపాన్ని మనం ఎలాంటి విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకటి వర్బల్ ఉంటుంది, అంటే గట్టిగా అరవటం, లేదా సర్కాజం అంటే వ్యంగ్యంగా మన కోపాన్ని వ్యక్తం చేస్తారు. కొంతమంది ఫిజికల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు, అంటే డోర్స్ని బ్యాంగ్ చేయటం, వస్తువుని ఇసిరేయడం, కోపంగా ఈ ఫామ్లో కూడా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో మన కోపం వర్బల్ ఉందా, ఫిజికల్ ఉందా అనేది మనం గమనించుకొని స్టడీ చేసుకోవాలి. యాక్చువల్లీ మన కోపం వ్యక్తం చేసేటువంటి విధానం ఏంటి అనేది మనకి స్టడీ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇవన్నీ మనం స్టడీ చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పే విషయాలు అర్థమవుతాయి. అందుకనే. అండ్ ఇంకొక నేచర్ ఆఫ్ యాంగర్, కోపం ఎలా ఉంటుంది అని అంటే కంట్రోల్డ్, అంటే దాన్ని మనం రెగ్యులేట్ చేసుకోగలుగుతాం, మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇంకొక దానికి ఆపోజిట్ అన్కంట్రోల్డ్, అంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట కోపాన్ని. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి అండ్ అవేర్నెస్ తీసుకురావాలి. నా కోపం ఏదైనా ప్రసంగం జరుగుతున్నప్పుడు నా కోపం కంట్రోల్డ్ ఉందా, అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోతుందా. సో ఈ అవేర్నెస్ అనేది మనం తెచ్చుకోవాలి. యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే దాన్ని సప్రెస్ చేయాలని ఏం లేదు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ రైట్స్ని వైలేట్ చేయకూడదు. అందుకనే అది నా మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ చైల్డ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం గమనిస్తూ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చాలా బాగా చెప్పారు కంట్రోల్ చేసుకోవడానికి ఏమేం చేస్తే బాగుంటుందని. మీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక్కటి చెప్పండి సౌమ్య గారు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ అనమాట, బట్ నా కేసులో నేను ఏం చేస్తాను అంటే యూజువలీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ మీద కోపం ఉంటుంది, వీలైనంత సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్తాను. కొన్నిసార్లు ఆపోజిట్ పర్సన్ మీద కోపం వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు, అప్పుడు వీలైనంత కొన్ని ఆటో సజెషన్స్ కానీ అఫర్మేషన్స్ కానీ లైక్
వినాలి, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అది పూర్తిగా వింటాను, తర్వాతే సమాధానం ఇస్తాను అని ఇమీడియట్గా అఫర్మేషన్స్ ఫ్రేమ్ చేసేసుకుని అక్కడితో ఇస్తూ ఉంటాను. కొన్నిసార్లు జరిగిపోయిన సిచ్యువేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు బ్రీదింగ్ టెక్నిక్, యూజువలీ అందరికీ ఆ అవేర్నెస్ ఉంది, సో ఆ టెక్నిక్ యూజ్ చేస్తాను. అంటే ఇన్హేల్ చేయటం, హోల్డ్ చేయటం, మళ్ళీ ఎగ్జైల్ చేయటం, హోల్డ్ చేయటం. సో ఈ టెక్నిక్ కూడా ఫాలో అవుతాను. సో అవి బేసిక్గా మనం ముందు ఎపిసోడ్స్లో కూడా తెలుసుకుందాం. తప్పకుండా. సో కన్క్లూజన్లో చెప్పాలి అని అంటే ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం, యాంగర్ అంటే ఏంటి, యాంగర్ నేచర్లో వచ్చేటువంటి పాయింట్స్ ఏముంటాయి, యాంగర్ అండ్ అగ్రెషన్ రెండు డిఫరెంట్ అనేది అర్థం చేసుకున్నాము. దాంట్లో యాంగర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, యాంగర్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, మొడాలిటీ తెలుసుకున్నాం యాంగర్ది, అంటే యాంగర్ వ్యక్తం చేసేటువంటి పద్ధతి గురించి, కంట్రోల్లో ఉంటుందా అన్కంట్రోల్డ్గా ఉంటుందా. సో ఈ అన్ని విషయాలు ఇవాళ మనం కవర్ చేసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో యాంగర్ని అసర్టివ్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఒక పర్ఫెక్ట్ ఫామ్లో ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. తప్పకుండా సౌమ్య గారు. చూసారు కదండి సౌమ్య గారు ఎంత చక్కగా చెప్పారో. కోపం వచ్చినప్పుడు కాసేపు ఆగి బ్రీతింగ్ తీసుకుని తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది మీ ఎదుట ఉన్న వాళ్ళు కూడా మీ వాళ్ళేనని. ఎప్పుడైనా సరే మనం ఏ ఎమోషన్ అయినా ఎక్స్ప్రెస్ చేయటంలోనే వాళ్ళ మనసు గెలుచుకోవటమైనా వాళ్ళని దూరం చేసుకోవటమైనా జరుగుతుంది. చిన్నపిల్లలు చాలా సున్నిత మనస్కులు, వాళ్ళని హ్యాండిల్ చేసేలా హ్యాండిల్ చేస్తే వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మీతో. మీరు చెప్పిన మాట వెంటనే వినేస్తారు. సౌమ్య గారు చెప్పినట్టు మీరు వింటే గనక మీకు ఎప్పుడు ఏ సమస్య ఉండదు మీ పిల్లలతో. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. నేను సౌమ్య గారు. బాయ్ బాయ్, నమస్కారం.